రైట్ మిత్రులారా, మనకు మరాఠా సామ్రాజ్యం తరువాత మనకు అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం నేర్చుకుందాం. అందులో భాగంగా పీష్వాల యుగానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. పీష్వాల యుగం. సో ఈ పీష్వాల యుగం అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ పీష్వా అంటే ఏమిటి అంటే శివాజీ ఏర్పాటు చేసిన అష్టప్రధానుల్లో అత్యంత కీలకమైన పదవి, అదే పీష్వా. పీష్వా అంటే ప్రధాని, అత్యంత కీలకమైనది. మరి ఈ పీష్వా అనేటటువంటి పదానికి పర్షియన్ భాషలో అర్థం ఏమిటంటే ఫోర్మోస్ట్ ఆర్ లీడర్, నాయకుడు అని అర్థం. పీష్వా పదానికి పర్షియన్ భాషలో మీనింగ్ ఏంటంటే ఫోర్మోస్ట్ లేదా లీడర్, నాయకుడు అని చెప్పేసి అర్థం. మరి ఈ పీష్వాల ప్రస్తావన ఎక్కడ స్టార్ట్ అయింది అంటే శివాజీ కాలంలో. అది ఒక రాజకీయ పదవి. శివాజీ కాలంలో అష్టప్రధానుల్లో ఒక రాజకీయ పదవి. అప్పుడు వంశపారంపర్యం కాదు అది. కానీ ఈ పీష్వా అనే రాజకీయ పదవిని వంశపారంపర్యం చేసినటువంటి వాడు మరాఠా పాలకుడు శివాజీ మనవడెవరంటే సాహు. ఎవరికి చేశాడు? బాలాజీ విశ్వనాథ్కి వంశపారంపర్యం చేస్తూ ఈయన హక్కులు కల్పించడం అనేది జరిగింది. పీష్వా పదవిని వంశపారంపర్యం చేస్తూ హక్కులని బాలాజీ విశ్వనాథ్కు చేయడం జరిగింది. బాలాజీ విశ్వనాథ్ దగ్గర నుండి ఈ యొక్క పీష్వా పదవి అనేటటువంటిది వంశపారంపర్యం కావడం అనేది జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్. మరి అటువంటి వంశపారంపర్య హక్కులు పొందినటువంటి బాలాజీ విశ్వనాథ్ దగ్గర నుండి ఈ యొక్క పీష్వా పదవిని చేపట్టిన వారు ఎవరయ్యా అంటే బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, బాలాజీ మొదటి బాజీరావు, తర్వాత బాలాజీ బాజీరావు తర్వాత వచ్చిన వాడు మొదటి మాధవరావు, తర్వాత నారాయణరావు, రెండవ మాధవరావు, అలాగే రెండవ బాజీరావు. సో ఇక్కడ ఇదంతా కూడా మనకు క్లియర్గా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, మొదటి మాధవరావు, నారాయణరావు, రెండవ మాధవరావు, రెండవ బాజీరావు, వీళ్ళంతా పీష్వాలు. సో వీళ్ళ పీరియడ్ చూసుకుంటే 1720 నుంచి 1713 నుంచి 1720. ఎవరిది? బాలాజీ విశ్వనాథ్. మొదటి బాజీరావుది 1720 నుంచి 1740 వరకు. బాజీరావుది 1740 నుంచి 1761. మొదటి మాధవరావుది 1761 నుంచి 1772. నారాయణరావుది 1772 నుంచి 1773. సో రెండవ మాధవరావుది 1773 నుంచి 1795 వరకు. కొన్ని పుస్తకాలు 95, 96 ఉంది. సో 95, 1773 నుంచి 95. సో 1796 నుంచి 1818 వరకు
ఈ యొక్క రెండవ బాజీరావు ఈ యొక్క పరిపాలన. సో పీష్వాలో మొదటివాడు బాలాజీ విశ్వనాథ్. సో పీష్వాలో చివరివాడు రెండవ బాజీరావు. పీష్వాలో చివరివాడు రెండవ బాజీరావు. సో మరి పీష్వాలో మొదటివాడు బాలాజీ విశ్వనాథ్. ఈయన చూద్దాం. ఈయన మొదటి పీష్వాలో మొదటివాడు. ఈ బాలాజీ విశ్వనాథ్కి పీష్వా పదవిని వంశపారంపర్య హక్కులతో ఇచ్చింది ఎవరంటే మరాఠా రాజు సాహుని వారసత్వ యుద్ధం, ఖేడ్ అనే వారసత్వ యుద్ధంలో గెలిపించింది, సింహాసనాన్ని అధిష్ఠింపచేసింది ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. మరి ఇతను మహారాష్ట్రలో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. వీళ్ళంతా కూడా ఈయన చిత్పవన్ అయినప్పుడు వీళ్ళంతా చిత్పవన్ బ్రాహ్మణులే. సో వీళ్ళంతా కూడా పీష్వాలంతా కూడా మహారాష్ట్రలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారే. అందులో మొదటివాడైన బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్రలోని చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అక్కడి నుంచి ఆయన వారసులంతా కూడా పదవిని అలంకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. ఎందుకంటే మొదటివాడు ఇతడు చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఆయన వారసులు కూడా చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబాలనే మనం చెప్పుకుంటాం. మరి బాలాజీ విశ్వనాథ్ అత్యంత కీలకంగా ఈయన బిరుదులు ఒకసారి చూద్దాం, తర్వాత అది చేద్దాం. సేనాకర్తే ఆర్ సేనాకర్త. ఇక్కడ మేకర్ ఆఫ్ మిలిటరీ అని చెప్తాం. మేకర్ ఆఫ్ మిలిటరీ మేకర్ ఆర్ మేకర్ ఆఫ్ మిలిటరీ అంటే సైన్యాన్ని తయారు చేసేవాడని అర్థం. సేనాకర్త అంటే సైన్యాన్ని తయారు చేసేవాడని అర్థం. మేకర్ ఆఫ్ మిలిటరీ ఆర్ మిలిటరీ మేకర్. ఈ బిరుదుని బాలాజీ విశ్వనాథ్కి ఈ బిరుదుని ఎవరు ప్రదానం చేశారంటే సాహు ప్రదానం చేశాడు. ఈ బిరుదుతో పాటుగా ఈయన అసమానమైన సేవకుడు, అలాగే ద్వితీయ మరాఠా రాజ్య స్థాపకుడిగా చెప్తారు. ద్వితీయ మరాఠా. సో సేనాకర్త, అసమానమైన సేవకుడు, ద్వితీయ మరాఠా. శివాజీ తర్వాత ఇతన్ని మరాఠా రాజ్య స్థాపకుడిగా, రెండవ మరాఠా రాజ్య స్థాపకుడిగా అభివర్ణించడం జరిగింది. అందుకని ఇతన్ని ద్వితీయ మరాఠా రాజ్య స్థాపకుడిగా అభివర్ణించడం జరిగింది బాలాజీ విశ్వనాథ్. మరి ఈ బాలాజీ విశ్వనాథ్ అనేటటువంటి వాడు 1719లో ఈ యొక్క మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ సియర్ను ఇక్కడ సింహాసనం నుంచి అధిష్ఠించడం, అంటే సింహాసనం నుంచి తప్పించి మహమ్మద్ షాను సింహాసనాన్ని అధిష్ఠింప చేయడంలో సయ్యద్ సోదరులు హుస్సేన్ అలీ, హసన్ అలీ, సయ్యద్ సోదరులు అంటాం. ఆ సయ్యద్ సోదరులకు ఈ బాలాజీ విశ్వనాథ్ అనే పీష్వా వీళ్ళకు హెల్ప్ చేసి, సహాయం చేసి ఈ కడపటి మొఘల్ చక్రవర్తి అయిన ఫరూక్ సియర్ను సింహాసనం నుంచి భ్రష్టుని కావించడంలో, అతన్ని హత్య చేయడంలో ఈ యొక్క బాలాజీ విశ్వనాథ్ వీళ్ళకు సహకారం అందించడం అనేది జరిగింది. ఆ కృతజ్ఞతతో 1719లో సయ్యద్ సోదరులతో ఈ యొక్క ఢిల్లీ సంధి, అంటే సయ్యద్ సోదరులు మహమ్మద్ షాతో, మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అతని సింహాసనం అధిష్ఠించడానికి రావడానికి కృషి చేసిన సయ్యద్ సోదరులతో 1719లో మొట్టమొదటి పీష్వా అయినటువంటి బాలాజీ విశ్వనాథ్ చేసుకున్న సంధి ఏమిటంటే ఢిల్లీ సంధి. ఢిల్లీ సంధి. ఈ ఢిల్లీ సంధినే ఏమంటారంటే మరాఠాల మాగ్నా కార్టాగా పిలుస్తారు. ఈ ఢిల్లీ సంధిని. ఈ మరాఠాల మాగ్నా కార్టాలో
చెప్పబడిన విషయాలు ఏమిటి ఈ సంధి ప్రకారం అంటే ఇక్కడ 6 సుబాలలో మహారాష్ట్రులకు చౌత్ సర్దేశ్ముఖ్ పన్ను వసూలుకు అవకాశం ఇవ్వాలి. ఇందాక చెప్పాను చౌత్ సర్దేశ్ముఖ్ అని, అవునా? అటువంటి చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులు వసూలు చేసుకోవడానికి మీ మొఘల్ సామ్రాజ్యంలోని సుబాలు అంటే రాష్ట్రాలు, మీ మొఘల్ సామ్రాజ్యంలోని 6 రాష్ట్రాలు అనగా 6 సుబాలలో మీ మరాఠా వాళ్ళకి మీరు చౌత్ సర్దేశ్ముఖ్ పన్నుల వసూలుకు మీరు అవకాశాన్ని కల్పించాలి అని చెప్పేసి కోరతాడు. అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి కోరతాడు. అలాగే మీరు సాహును రాజుగా గుర్తించాలి, సాహును రాజుగా గుర్తించాలి అని చెప్పేసి అంటాడు. సాహును రాజుగా, నిజమైన మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా మీరు మీ దగ్గర నుంచి గుర్తింపు అనేది రావాలి అని చెప్పేసి అంటాడు. సాహును రాజుగా గుర్తించాలంటాడు. అంతేకాదు బీరార్, గోండ్వానా, ఖాందేశ్, కర్ణాటక ప్రాంతాలను, బీరార్, గోండ్వానా, ఖాందేశ్, కర్ణాటక ప్రాంతాలను ఇక్కడ శాశ్వతంగా మరాఠా వాళ్ళకి ఇవ్వాలంటాడు. బీరార్, గోండ్వానా, ఖాందేశ్, కర్ణాటక ప్రాంతాలను శాశ్వతంగా ఈ మరాఠా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాగ్నా కార్టాలో కోరుతాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి 6 సుబాలలో చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులు వసూలు చేసుకోవడానికి అవకాశాన్ని కోరుకోవడంతో పాటుగా సాహువును రాజుగా గుర్తింపుగా ఇవ్వాలి మీరు. అలాగే మీ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో బీరార్, గోండ్వానా, ఖాందేశ్, కర్ణాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాకు శాశ్వతంగా మరాఠా వాళ్ళకు ఇవ్వాలన్నట్లుగా ఈ ఒప్పందం చేసుకుంటాడు ఢిల్లీ సంధి. అందుకని ఇది చాలా మరాఠా వాళ్ళకు అత్యంత కీలకమైనది కాబట్టి వాళ్ళకు ముఖ్యమైన సామ్రాజ్య అధికార విస్తరణను ముందుకు తీసుకెళ్ళినటువంటి సంధి ఢిల్లీ సంధి కాబట్టి ఆ ఢిల్లీ సంధిని మరాఠాల మాగ్నా కార్టాగా పేర్కొనడం అనేది జరిగింది. అంతేకాదు మిత్రులారా, శివాజీ అష్టప్రధానులనే మంత్రిమండలిని ఏర్పాటు చేస్తే దీనికి అదనంగా అష్టప్రధానులకు ఇతను ఏం చేశాడయ్యా అంటే రాజాజ్ఞ అనేటటువంటి నూతన పదవిని సృష్టించాడు. అంటే అష్టప్రధానుల సంఖ్య 8 ఉంటే శివాజీ కాలంలో దానిని రాజాజ్ఞ పదవితో 9 అనే సంఖ్యకు పెంచాడు బాలాజీ విశ్వనాథ్. శివాజీ కాలంలో అష్టప్రధానులు అంటే 8 మంది మంత్రులు, కానీ మొదటి పీష్వా అయినటువంటి బాలాజీ విశ్వనాథు ఆ 8 మందికి ఒక పదవిని యాడ్ చేశాడు. దాని పేరు రాజాజ్ఞ. ఈ రాజాజ్ఞ అనే నూతన పదవిని ఏర్పాటు చేస్తే దాని మూలంగా అష్టప్రధానులు కాస్త నవప్రధానులుగా ఈ బాలాజీ విశ్వనాథ్ పీరియడ్లో ఏర్పడడం జరిగింది. సో అష్టప్రధానులు ఏర్పాటు చేసింది శివాజీ అయితే నవప్రధానులను ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే ఇక్కడ బాలాజీ విశ్వనాథ్. నవప్రధానులు అంటే అష్టప్రధానులకు అదనంగా రాజాజ్ఞ అనే నూతన పదవిని సృష్టించడం అనేది జరిగింది ఈ యొక్క బాలాజీ విశ్వనాథ్. అంతేకాదు రైత్వారీ విధానం, శివాజీ కాలంలో ఉన్న రైత్వారీ విధానం ఏదైతే కొనసాగుకుంటూ వచ్చిందో ఆ రైత్వారీ విధానాన్ని రద్దు చేసి ఈ యొక్క బాలాజీ విశ్వనాథు ఇంట్రడ్యూస్ చేసింది ఏమిటయ్యా అంటే జాగీర్దారీ విధానం. రైత్వారీ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో జాగీర్దారీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడే మొదటి పీష్వాగా పేరుగాంచిన వాడు బాలాజీ విశ్వనాథ్. ఇది మనకు బాలాజీ విశ్వనాథ్ సంబంధించిన సమాచారం చదువుకునేటప్పుడు మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ విషయాలు మీకు క్లియర్గా గుర్తు రావాలి. ఏ పీష్వా కాలంలో పీష్వా పదవి వంశపారంపర్యంగా కొనసాగింది అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నట్టు బాలాజీ
విశ్వనాథ్ కాలం నుంచి ఇది మనకు స్టార్ట్ అవుతూ రావడం జరిగింది. ఓకేనా? ఇది బాలాజీ విశ్వనాథ్కు సంబంధించిన సమాచారం. మరి బాలాజీ విశ్వనాథ్ తర్వాత మనకు పీష్వాగా పదవిని అలంకరించి పీష్వా పదవిలో కొనసాగినటువంటి వాడు ఎవరయ్యా అంటే మొదటి బాజీరావు. ఈ మొదటి బాజీరావు బాలాజీ విశ్వనాథ్ యొక్క కుమారుడే మొదటి బాజీరావు. ఈ బాజీరావు స్పెషాలిటీ ఏమిటంటే పీష్వాల అందరిలోకెల్లా గొప్పవాడిగా పేరుగాంచాడు. పీష్వాలందరిలోకెల్లా గొప్పవాడెవరంటే మొదటి బాజీరావు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన యొక్క సైనిక విజయాలను శివాజీ యొక్క విజయాలతో పోల్చడం జరిగింది. ఈయన యొక్క సైనిక విజయాలను ఛత్రపతి శివాజీ యొక్క సైనిక విజయాలను పోల్చడం జరిగింది. అంటే ఒక అద్భుతమైన మరాఠా సామ్రాజ్య నిర్మాత, సామ్రాజ్య యోధుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ యొక్క యుద్ధ విజయాలతో అనగా సైనిక విజయాలతో పోల్చదగినటువంటి వాడు ఒకే ఒక్క పీష్వా, అతడే మొదటి బాజీరావు. ఎందుకంటే మనకు శివాజీ యొక్క విజయాలతో పోల్చదగినటువంటి వాడు ఎవరయ్యా అంటే మొదటి బాజీరావు. ఎందుకంటే శివాజీ యొక్క గెరిల్లా యుద్ధ విధానాలను యథావిధిగా అనుసరించిన వాడు. అనగా పీష్వాలో శివాజీలాగా యుద్ధ విద్యలో గెరిల్లా యుద్ధ విద్యను ప్రదర్శించిన వాడు, గెరిల్లా యుద్ధ విద్యలో ప్రావీణ్యత పొందినటువంటి వాడు మొదటి పీష్వా. అంటే గెరిల్లా యుద్ధ విద్యలో ప్రావీణ్యత పొందినటువంటి మొట్టమొదటి పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు. అందుకనే ఇతనే రెండవ శివాజీగా పేర్కొంటారు. ఎవరినయ్యా అంటే మొదటి బాజీరావు. ఈ మొదటి బాజీరావు యొక్క నినాదం ఏమిటంటే హిందూ పద్ పాదుషాహి. ఫస్ట్ ఇది శివాజీ యొక్క నినాదం. దాన్నే యాస్టీస్గా పునికి పుచ్చుకున్నాడు మొదటి బాజీరావు. హిందూ పాదుషాహి అనే నినాదాన్ని లేవదీసినటువంటి పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు. హిందూ దేశాన్ని హిందూ పాలకులే పరిపాలించాలి. ఇక్కడ హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పాలకులందరినీ తరిమి కొట్టాలి అనేటటువంటి అర్థం వస్తుంది ఆ యొక్క పదానికి. సో అటువంటి భావజాలాలతో కూడినటువంటి వాడు ఈ యొక్క మొదటి బాజీరావు. ఈ మొదటి బాజీరావు అనేటటువంటి వాని యొక్క స్టేట్మెంట్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే విదేశీ పాలకులు ముస్లిం పాలకులను దృష్టిలో పెట్టుకొని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటయ్యా అంటే చెట్టు కొమ్మలను కాదు నరకాల్సింది, చెట్టు మొదలను నరకాలంటాడు. చెట్టు కొమ్మలను కాదు నరకాల్సింది, చెట్టు మొదలను నరికితే కొమ్మలు వాటంతటా అవే పడిపోతాయి. అర్థమవుతుందా అండి? చెట్టు కొమ్మలను, ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టును పడేయాలంటే చెట్టు మీద ఎక్కి ఒక్కో కొమ్మ కొట్టడం కాదు, చెట్టును ఒక్కసారి కింద పడేయాలి. దాన్ని భూస్థాపితం చేయాలి అంటే కూకటి వేర్లతో సహా పెకలించి వేయాలి. చెట్టు వేర్లను నరకాలి, అప్పుడు కొమ్మలు వాటంతటవే పడిపోతాయి. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ మూకుమ్మడిగా ఒక్కసారి వీరిని ఇక్కడి నుంచి ఓడించి ఇక్కడి నుంచి ఈ విదేశీయుల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అనేది దాని అర్థం. సో అటువంటి ఈ యొక్క స్టేట్మెంట్తో హిందూ పాదుషాహి నినాదంతో ఈ యొక్క ముస్లిం పాలకుల మీద ముఖ్యంగా దండయాత్ర చేసి వారి మీద విజయాలు సాధించి వారి ఆధీనంలో ఉన్న భూభాగాలను ఆక్రమించినటువంటి గొప్ప
పీష్వాగా పేరుగాంచాడు. మరి అటువంటి ఈ మొదటి బాజీరావు యొక్క బిరుదులు ఏమిటయ్యా ఒకసారి అంటే, పోరాడే పీష్వా, రణవీర పీష్వా, రణవీర పీష్వా, పోరాడే పీష్వా, రణవీర పీష్వా, మూర్తీభవించిన హిందూ శక్తి. ఒకసారి ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి బాజీరావు బిరుదులు ఒకసారి చూస్తే, పోరాడే పీష్వా, రణవీర పీష్వా, మూర్తీభవించిన హిందూ శక్తి. ఇవి ఈయన బిరుదులు. ఈయన యొక్క అధికార నివాసం పేరేమిటంటే, నివాసం పేరు శనివార ప్రసాదం. శనివార ప్రాసాదం, ప్రసాదం కాదండి, శనివార ప్రాసాదం. ఈ శనివార ప్రాసాదం అనేది పీష్వాలో గొప్పవాడైన మొదటి బాజీరావు యొక్క అధికార నివాసం పేరు శనివార ప్రాసాదం. ఆయన బిరుదులు అన్నప్పుడు ఇవి ఆయన స్టేట్మెంట్, ఆయన నినాదం, ఆయనకు సంబంధించిన దాంట్లో ఇవి. మరి ఈ యొక్క హిందూ మత పాలకుడైన, హిందూ భావాలు కలిగి ఉన్న ఇతడు ఈ యొక్క ఒక ముస్లిం వనితను ప్రేమించి ఆ యొక్క ముస్లిం వనితను వివాహం కూడా చేసుకోవడం జరిగిందట. ఆమె పేరు మస్తానీ. సో మస్తానీ అనేటటువంటి ఆమె మహమ్మదీయ మహిళను ప్రేమించి ఆమె యొక్క ప్రేమ వివాహాన్ని చేసుకున్నటువంటి పీష్వాగా కూడా మనోడు పేరుగాంచాడు మస్తానీ. బుందేలులు ఈ యొక్క మన ఛత్రసాలుచే బహుకరించబడిన ముస్లిం వనిత ఈ యొక్క మస్తానీ. ఎవరికంటే ఈ యొక్క మొదటి బాజీరావు అంటే మహమ్మదీయ మహిళ అయిన మస్తానీ ఉదంతంతో ముడిపడి ఉన్నటువంటి స్టోరీ ఏ పీష్వాదయ్యా అంటే మస్తానీ అనే మహమ్మదీయ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి పీష్వా ఎవరంటే ఈ యొక్క మొదటి బాజీరావు. మస్తానీ అనే మహమ్మదీయ మహిళా ఉదంతంతో ముడిపడి ఉన్నటువంటి స్టోరీ ఎవరిదంటే ఏ పీష్వాదంటే మొదటి బాజీరావు. ఈ మస్తానీ ఇతనికి ఎలా పరిచయం అంటే, బుందేలుల నాయకుడు ఛత్రసాల ద్వారా ఈ యొక్క మస్తానీ ఇతని పరిచయం కావడం, అక్కడి నుంచి ప్రేమించి వివాహం చేసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి మన చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. మరి మొదటి బాజీరావు కాలంలోనే ముఖ్యంగా ఈ మరాఠా ప్రాంతానికి సంబంధించిన సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ సామ్రాజ్యం అనేది కొంతమంది సర్దారులు పీష్వాలతో పాటు సమానంగా కొన్ని ప్రాంతాలను స్వతంత్రించి పీష్వాలకు ఉజ్జీవులుగా నిలబడడం జరిగింది. పీష్వాలతో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాలలో, మరాఠా సామ్రాజ్యంలోని ప్రాంతాలలో వీళ్ళు ఆ ప్రాంతాలను స్వతంత్రించుకొని మరాఠా సర్దారులు అనేటటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క యొక్క వంశం పేరుతో వీరు ఆ ప్రాంతాలను పీష్వాలతో పాటుగా సమకాలికంగా స్వతంత్రించుకొని పరిపాలించడం జరిగింది. అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన సంకీర్ణ కూటమిలనేవి 5 పీష్వాలతో కలిపి 5 ఏర్పాటయ్యింది మొదటి బాజీరావు కాలంలో. కొన్ని పుస్తకాలలో బాలాజీ విశ్వనాథన్ ఉంది, అది తప్పు. మొదటి బాజీరావు కాలంలో పూణేలతో పాటు అంటే పీష్వాలతో పాటు మిగిలిన 4 ప్రాంతాలలో వీళ్ళు ఒకటి పీష్వాలు కాకుండా మిగిలిన నలుగురు, టోటల్ కలిపితే 5 పీష్వాలు కాకుండా 4. ఈ యొక్క 4 ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో స్వతంత్రించుకొని పీష్వాలకు సమఉజ్జీవులుగా వాళ్ళు కూడా పరిపాలన చేసుకున్నారు. మరి ఏంటి అవి ఒకసారి చూస్తే, ఈ 5 సంకీర్ణ కూటములు అనేది ఒకసారి చూస్తే, 1 పూణే, 2 గ్వాలియర్, 3 బరోడా. మనకు ఒకసారి మీరు చూడండి, ఇక్కడ పూణే, గ్వాలియర్, బరోడా, నాగపూర్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు గ్వాలియర్, బరోడా, నాగపూర్. ఇక్కడ ఒకసారి చూస్తే మనకు పూణేలో
మనకు పూణేలో పీష్వాలు, పీష్వా. గ్వాలియర్లో సింధియాలు, బరోడాలో గైక్వాడ్లు, గైక్వాడ్. మళ్ళకు నాగపూర్లో బోన్స్లేలు, బోన్స్లే. తర్వాత ఇండోర్లో హోల్కర్లు, హోల్కర్లు. సో వీళ్ళంతా కూడా మరాఠా సంకీర్ణ కూటములు. మరాఠా సంకీర్ణ కూటములు 5. ఈ 5 కూడా ఎవరి కాలంలో ఏర్పాటయ్యాయి అంటే మొదటి బాజీరావు కాలంలో. ఏమిటి అంటే పూణేను స్వతంత్రించింది పీష్వాలు, పూణేను రాజధానిగా చేసుకొని పరిపాలన వీళ్ళు చేశారు. వీళ్ళు గ్వాలియర్ను స్వతంత్రించింది సింధియాలు, అలాగే బరోడాను గైక్వాడ్లు, అలాగే నాగపూర్ను బోన్స్లే, ఇండోర్ను హోల్కర్. ఇందులో పీష్వా ఇక్కడ మనకు మొదటి బాజీరావు, ఇక్కడ మొదటి బాజీరావు పీష్వా, ఇక్కడ మొదటి బాజీరావు. ఇక్కడ మనకు సింధియాలు, రాజాజీ సింధియా, బరోడా గైక్వాడ్, ఇక్కడ పిల్లాజీ గైక్వాడ్. బోన్స్లే ఇక్కడ రఘోజీ బోన్స్లే. హోల్కర్లో మహల్వార్ హోల్కర్. ఒకసారి ఇక్కడ చూస్తే సో పూణేలో మొదటి బాజీరావు, గ్వాలియర్ సింధియాలు, ఈయన స్వతంత్రించింది రాజాజీ సింధియా, బరోడా గైక్వాడ్, ఇక్కడ పిల్లాజీ గైక్వాడ్, నాగపూర్ బోన్స్లే, ఇక్కడ రఘోజీ బోన్స్లే, ఇండోర్ హోల్కర్లు, ఇక్కడ దీన్ని స్థాపించింది మహల్వార్ హోల్కర్లు. ఇవన్నీ కూడా సంకీర్ణ కూటములు అనేటటువంటివి ఏర్పాడైనాయి ఇవన్నీ. అంతేకాదు మొదటి బాజీరావు కాలంలోనే మొట్టమొదటిసారిగా మరాఠాల యొక్క సామ్రాజ్యపు ప్రతిష్టలు యొక్క అంతర్జాతీయ స్థాయి వైపు కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. అంత కీర్తి ప్రతిష్ట, మరాఠా సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో అంత ఎక్కువ స్థాయిలో ప్రచారం కావడం జరిగిందంటే అది మొదటి బాజీరావు కాలంలో అని నిస్సందేహంగా చెప్పవచ్చును. మరి మొదటి బాజీరావు మరి ముఖ్యంగా కొనసాగించిన దండయాత్రలు ఏమిటయ్యా అన్నప్పుడు ప్రధానంగా తన దృష్టి మొత్తం ఇక్కడ విదేశీ పాలకులను తరిమి కొట్టాలి, స్వదేశీ పాలకులే ఉండాలి. అందులో భాగంగానే వీడు ముస్లిం పాలకుల మీద యుద్ధాలు చేశాడు. విదేశీ పాలకుల్లో యూరోపియన్ దేశాల్లో పోర్చుగీసు వారి మీద కూడా వీడు దాడులు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఈయన దండయాత్రల్లో ప్రధానంగా 1728, 1731, 1737 to 38లో 3 యుద్ధాలు మన నిజాం ఉల్ ముల్క్ మీద దండయాత్ర చేస్తాడు. 28, 31, 37, 38లో మొదటి బాజీరావు. ఇక్కడ మొదటిది 1728లో పాల్కేడ్ యుద్ధం, 1731లో సూరత్ యుద్ధం, 1737, 38లో ఇక్కడ మనకు భోపాల్ యుద్ధం. ఈ 3 యుద్ధాలు కూడా మొదటి బాజీరావు ఈ యొక్క నిజాం ఉల్ ముల్క్తో చేయడం జరిగింది. సో ఈ 3 యుద్ధాల్లో కూడా మొదటి బాజీరావు చేతిలో నిజాం ఉల్ ముల్క్ ఓడిపోవడం జరుగుతుంది. ఈ 3 యుద్ధాల్లో కూడా ఓడిపోవడం జరుగుతుంది. 3 యుద్ధాల్లో ఓడిపోయిన నిజాం ఉల్ ముల్క్ మొదటి బాజీరావుతో ఒక్కొక్క యుద్ధంలో ఒక్కొక్క సంధి చేసుకోవడం అనేది జరుగుతుంది. అందులో ప్రధానంగా పాల్కేడ్ అనేటటువంటిది ముషిగావ్ సంధితో ముగుస్తుంది. సూరత్ యుద్ధం అనేది
రామేశ్వర్ సంధి, రోహు రామేశ్వర్ సంధితో ముగుస్తుంది. రోహు రామేశ్వర సంధి. భోపాల్ యుద్ధం అనేది ఇక్కడ దారుల్ సరాయి సంధి. భోపాల్ యుద్ధం అనేది దారుల్ సరాయి సంధితో ముగుస్తుంది. సూరత్ యుద్ధం రోహు రామేశ్వర్ సంధితో ముగుస్తుంది. పాల్కేడ్ యుద్ధం ముసిగావ్ సంధితో ముగుస్తుంది. ఈ ముసిగావ్ సంధి ప్రకారంగా మొదటి బాజీరావు మాల్వా బుందేల్ఖండ్ ప్రాంతాలను పొందుతాడు. మాల్వా బుందేల్ఖండ్. ఇక దారుల్ సలాయి ప్రకారం సంధి ప్రకారం మొదటి బాజీరావు మాల్వా, నర్మదా, చంబల్ లోయ పరివాహక ప్రాంతాలు, మాల్వా, నర్మదా నదిలోయ, చంబల్ నదిలోయ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పూర్తి ఆధిపత్యాన్ని ఈ యొక్క దారుల్ సరాయి సంధి ప్రకారంగా పొందడం అనేది జరుగుతుంది. అంతేకాదు నిజాం ఉల్ ముల్క్ చేత చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులకు అవకాశాన్ని కూడా పొందుతాడు. చౌత్ సర్దేశ్ముఖ్ పన్నులను వసూలు చేసుకోవడానికి నిజాం ఉల్ ముల్క్ చేత అంగీకారాన్ని కూడా పొందుతాడు మొదటి బాజీరావు. ఇక యూరోపియన్లలో పోర్చుగీసు వారి మీద 1739లో దాడి చేసి వాళ్ళను ఓడించి సాల్సెట్టి అలాగే బస్సైన్ అనే ప్రాంతాల నుంచి తరిమి కొడతాడు. 1739లో మొదటి బాజీరావు పోర్చుగీసు వారిని ఓడించి వారి ఆధీనంలో ఉన్న సాల్సెట్టి, బస్సైన్ అనేటటువంటి ప్రాంతాలను రెండింటిని తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే మొదటి బాజీరావు. ఇలా అద్భుతమైనటువంటి యుద్ధ విజయాలతో శివాజీతో పోల్చబడినటువంటి వాడు. హిందూ పదుపదిశాయి నినాదంతో హిందూ దేశాన్ని హిందూ పాలకులే పరిపాలించాలని హిందూ జాతీయత భావాలను ప్రచారం చేసినటువంటి వాడుగా మొదటి బాజీరావు ప్రసిద్ధికి ఎక్కడం అనేది జరిగింది. మొదటి బాజీరావు అన్నప్పుడు ఇవన్నీ కూడా మీ మైండ్లో ఇక్కడ మీకు రావాలి. సో ఇది బాజీ మనకు మొదటి బాజీరావు తర్వాత పీష్వాగా వచ్చినటువంటి వాడు బాజీరావు. మొదటి బాజీరావు తర్వాత పీష్వాగా వచ్చినవాడు బాజీరావు. ఇతడే నానా సాహెబ్గా ప్రసిద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నానా సాహెబ్గా ప్రసిద్ధి చెందినటువంటి వాడు బాజీరావు. మరి బాజీరావు యొక్క ప్రధాన అనుచరులు ఎవరంటే సదాశివరావు, విశ్వాసరావు అనేటటువంటి వారు. సదాశివరావు ఇతని బ్రదర్. మరి ఇతని యొక్క కొడుకు ఎవరయ్యా అంటే విశ్వాసరావు. సో బాజీరావు తమ్ముడు సదాశివరావు, బాజీరావు కుమారుడు విశ్వాసరావు ముఖ్యంగా. మరి ఈ యొక్క బాజీరావు కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటంటే మరాఠా సంకీర్ణ కూటములు ఏదైతే ఉంటాయో ఇవి అత్యున్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. అత్యున్నత మరాఠా సామ్రాజ్యం కాదండి, మరాఠా సంకీర్ణ 5 కూటములు ఏదైతే ఉంటాయో ఇవి అత్యున్నతమైన పటిష్టవంతమైనటువంటి స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది ఈ యొక్క బాజీరావు పీరియడ్లో. మరి ఈ బాజీరావు పీరియడ్లో ప్రధానంగా జరిగింది ఏమిటంటే ఈయన పీష్వాల రాజధానిని పూణే టు సతారాకు షిఫ్ట్ చేయడం జరిగింది. క్యాపిటల్ సిటీ అంటే రాజధాని. బాజీరావు పీష్వాల యొక్క రాజధానిని అప్పటి వరకు పూణే ఉంటే పూణే నుండి సతారాకు మార్చడం జరిగింది. సో పూణే నుండి సతారాకు రాజధానిని మార్చినటువంటి పీష్వా ఎవరంటే బాజీరావు కాలంలో జరిగిన ఒక ఆక్రమణలు చూస్తే బాజీరావు ఆలీవర్దీ ఖాన్ బెంగాల్ నవాబ్ అయిన ఈ యొక్క ఆలీవర్దీ ఖాన్ మీద రఘోజీ భోన్స్లేను పంపించి, తన అనుచరుల్లో ఇంకొకడైన రఘోజీ భోన్స్లేను పంపించి ఆలీవర్దీ ఖాన్ని ఓడించి అతని నుంచి ఈ యొక్క 12 లక్షల రూపాయలను కప్పంగా వసూలు చేయడం జరిగింది. 12 లక్షల రూపాయలు. ఆ 12 లక్షల రూపాయల కప్పాన్ని ఏ ప్రాంతం నుంచి వసూలు చేశారంటే ఒరిస్సా. అంటే ఇక్కడ అర్థమైంది బాజీరావు బెంగాల్ నవాబ్ అయిన ఆలీవర్దీ ఖాన్ మీద
తన అనుచరుడైన రఘోజీ బోన్స్లేని పంపించి అలీవర్దీ ఖాన్ని ఓడించి 12 లక్షల రూపాయల కప్పం చెల్లించుకున్నాడు. అంటే 12 లక్షల రూపాయల కప్పాన్ని పొందాడు. ఒరిస్సా అనే కొత్త ప్రాంతాన్ని సుబాని ఈ యొక్క వీడు పొందడం జరిగింది. ఎవరు? బాలాజీ బాజీరావు అనేవాడు. బాలాజీ బాజీరావు. సో బాలాజీ బాజీరావు యొక్క అనుచరుల్లో ఒకడైనటువంటి సదాశివరావు. ఈ సదాశివరావు అనేటటువంటి వాడు ఏమి చేశాడయ్యా అంటే, మన హైదరాబాద్ నవాబు సలాబత్ జంగ్ అనేటటువంటి వాడిని ఇక్కడ ఓడించి బాల్కీ సంధి చేసుకొని ఆ యొక్క సలాబత్ జంగు నుండి బీరార్ ప్రాంతాన్ని పొందుతాడు. ఏ ప్రాంతాన్ని? బీరార్. ఇదే సలాబత్ జంగ్, సదాశివరావు గాడు సలాబత్ జంగును ఓడించి బాల్కీ సంధి వానితో చేసుకొని దీని ప్రకారం బీరార్ ప్రాంతాన్ని పొందాడు. ఇదే బాలాజీ బాజీరావు కొడుకైనటువంటి విశ్వాసరావు ఇదే సలాబత్ జంగును ఉద్గర్ యుద్ధంలో ఓడించి అతని నుంచి ఔరంగాబాద్, దౌలతాబాద్, బుర్ద్వాన్పూర్, బీజాపూర్. సో ఈ ప్రాంతాలను పొందడం జరుగుతుంది. ఉద్గార్ యుద్ధం అనేది విశ్వాసరావుకు సలబత్ జంగు మధ్య జరుగుతుంది. ఈ యుద్ధంలో ఓడిపోయిన సలబత్ జంగు ఔరంగాబాదు, దౌలతాబాద్, బుర్ద్వాన్పూర్, బీజాపూర్ ప్రాంతాలను కోల్పోతాడు. ఎవరికంటే? ఈ యొక్క బాలాజీ బాజీరావుకి. సదాశివరావు కూడా సలాబత్ జంగును యుద్ధంలో ఓడించి బాల్కీ సంధి చేసుకొని వారి నుంచి ఏ ప్రాంతాన్ని పొందాడంటే బీరార్. అలాగే ఈ బాలాజీ బాజీరావు బుందేలులను ఓడించి వారి నుండి ఝాన్సీ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. బుందేలులను ఓడించి ఝాన్సీ ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది ఈ యొక్క బాలాజీ బాజీరావు. అక్కడ అత్యంత కీలకమైన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బాలాజీ బాజీరావు ఈ యొక్క అనుచరుల్లో ముఖ్యమైనటువంటి వారు ఇతర మరాఠా సర్దారుల్లో మనకు మహల్వార్ ఓల్కర్, అలాగే రఘునాథరావు అనేటటువంటి వారు ఈ యొక్క వాయువ్య భారతదేశం మీదుగా దండయాత్రకు వెళ్తారు. అక్కడ సింధు ప్రాంతం మీద దండయాత్రకు వెళ్తారు. ఆ దండయాత్ర వెళ్ళే క్రమంలోనే అక్కడ వీరు లాహోర్ ముల్తాన్ అనేటటువంటి ప్రాంతాలను జయించి ఆక్రమించుకున్నాక దాని పక్కనే ఉన్న అటోక్ అనేటటువంటి ప్రాంతం మీద కూడా దాడి చేస్తారు. ఆ అటోక్ ప్రాంతం మీద దాడి చేసినప్పుడు ఆ ప్రాంత పాలకుడు ఆ టైంలో తైమూర్ అనేవాడు. ఈ తైమూర్ అనేటటువంటి పాలకుడు ఈ అటోక్ అనే రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు ఆ రాజ్య పాలకుడైన తైమూర్ తప్పించుకొని రక్షణ కోసం ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన ఈ యొక్క అహమ్మద్ షా ఆబ్దాలీ యొక్క ఆశ్రయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి శరణు కోరతాడు. తైమూర్ దగ్గరికి వెళ్ళి ఆ అహమ్మద్ షా ఆబ్దాలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత తైమూర్కి ఇతడు రక్షణ ఇస్తాడు, ఆశ్రయాన్ని కల్పిస్తాడు, హామీ కూడా ఇస్తాడు. నీ ప్రాంతాలు నీకు తిరిగి ఇప్పిస్తాను, దీనికి ఇంత కారకులైనటువంటి మరాఠాలను చిత్తుగా ఓడిస్తానని చెప్పి అదే లక్ష్యంతో ఈ అహమ్మద్ షా ఆబ్దాలీ తైమూర్కి ఇచ్చిన మాట ప్రకారంగా మరాఠాలను ఓడించడానికి ఈ కారణం చేత భారతదేశం మీదికి యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధమే మూడవ పానిపట్టు యుద్ధం. పానిపట్టు ఎక్కడ ఉంది? నేటి హర్యానా రాష్ట్రంలో. మరి మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే 1761 జనవరి 14న మరాఠాలు వీళ్ళకు సపోర్ట్ చేసిన మొఘల్ చక్రవర్తులు వర్సెస్ అహమ్మద్ షా ఆబ్దాలీ. మొఘల్ చక్రవర్తులు మరాఠాలకు సపోర్ట్ చేశారు.
ఆ మొఘల్ చక్రవర్తుల సపోర్టుతో ఈ మరాఠా పీష్వాలు ఈ యొక్క అహ్మద్ షా అబ్దాలి మీద ఆ దండయాత్రను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఆ ఇద్దరికి మధ్య జరిగిన యుద్ధమే ఇక్కడ 1761 జనవరి 14వ తేదీన జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంగా ప్రసిద్ధిగాంచింది. మరి ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో ఈ మరాఠా సైన్యాలకు నాయకత్వం వహించింది సదాశివరావు, అలాగే విశ్వాసరావు ప్రధానంగా నాయకత్వం వహించింది ఎవరన్నప్పుడు మెయిన్ సదాశివరావు ముందు నుంచి నడిపాడు. ఇతని యొక్క అనుచరుడుగా రంగంలోకి దిగాడు విశ్వాసరావు. వీళ్ళిద్దరూ అలాగే ఈ మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠా ఫిరంగి దళానికి నాయకత్వం వహించింది ఎవరంటే ఇబ్రహీం గార్డీ. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యాలకు ప్రధానంగా నాయకత్వం వహించింది సదాశివరావు. అతని యొక్క అనుచరుడుగా ముందుకు వెళ్ళింది విశ్వాసరావు. ఇదే మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠాలు కొనసాగించిన ఫిరంగి దళానికి నాయకత్వం వహించింది ఎవరంటే ఒక ముస్లిం వ్యక్తి ఇబ్రహీం గార్డీ. ఈ యుద్ధంలో మనకు మొఘల్ చక్రవర్తుల్లో మనకి ఇక్కడ ఈయనకు ఎవరికి బాలాజీ బాజీరావుకి రెండవ షా ఆలం సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యుద్ధంలో మరాఠాలు మొఘలులు సపోర్టు ఇచ్చుకున్నా కూడా అహ్మద్ షా అబ్దాలి చేతిలో ఈ యుద్ధంలో చిత్తుగా ఓడిపోవడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే మరాఠాలు. మూడో పానిపట్టు యుద్ధంలో మొఘలుల సపోర్ట్ తీసుకున్నా కూడా మరాఠాలు పూర్తిగా చిత్తుగా ఓడిపోతారు. మూడో పానిపట్టు యుద్ధంలో ఓటమి అనంతరం భారతదేశంలో మరాఠాల యొక్క సైనిక శక్తి పూర్తిగా ప్రాబల్యాన్ని కోల్పోవడం అనేది జరిగింది. మరాఠాలను చావు దెబ్బతీసినటువంటి యుద్ధంగా మూడో పానిపట్టు యుద్ధం ప్రసిద్ధిగాంచిందండి. అందుకనే మనకు జాదూనాథ్ సర్కార్, జేఎన్ సర్కార్, ఫణిక్కర్ లాంటి చరిత్రకారులు, ఫణిక్కర్ లాంటి చరిత్రకారులు, జేఎన్ సర్కార్ అంటే జాదూనాథ్, జేఎన్ సర్కార్ మరియు ఫణిక్కర్ లాంటి చరిత్రకారులు ఏమన్నారంటే మూడో పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రలో ఓటమి అనేది జాతి వ్యాప్తంగా ఏమంటారు ముంచుకొచ్చిన ఒక ఉపద్రవం లాంటిది. ఇది మరాఠాల సైనిక శక్తిని పూర్తిగా దెబ్బతీసింది. మరాఠాల ప్రాబల్యాన్ని అతి తక్కువ స్థాయికి తీసుకెళ్లడం జరిగిందని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ యొక్క యుద్ధ సమయంలోనే మనకు బాజీరావు గుండెపోటుతో 1761లో మరణిస్తాడు. ఓటమి భారం తట్టుకోలేక మరణిస్తాడు. గుండెపోటుతో ఈ నానా సాహెబ్గా పిలువబడిన బాజీరావు మరణిస్తాడు. ఈ యొక్క మూడవ పానిపట్టు యుద్ధంతో మరాఠాల సైనిక శక్తి ప్రాబల్యం పూర్తిగా కోల్పోతుంది. బాజీరావుతో పాటు పాపం ముఖ్యమైన తెలివిగలైనటువంటి అనుచరుడు సదాశివరావు యొక్క అనుచరుడు ప్లస్ బాజీరావు కొడుకు విశ్వాసరావు కూడా యుద్ధ భూమిలోనే మరణిస్తాడు. ఈ యుద్ధం ద్వారా బాజీరావు, సదాశివరావు, విశ్వాసరావు ఇలా ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఈ యుద్ధంతో మరణించడంతో కోలుకోలేని దెబ్బ మరాఠాల యొక్క మీద పడుతుంది. పీష్వాల యొక్క పరిస్థితి అత్యంత దిగజారిపోవడం అనేది జరిగింది ఈ యొక్క మూడవ పానిపట్టు యుద్ధం ద్వారా. మరి అటువంటి ఈ బాజీరావు కాలంలో జరిగిన ఒక పెద్ద ఉపద్రవమే ఈ యొక్క మూడవ పానిపట్టు యుద్ధం. ఈ బాజీరావు పీరియడ్లోనే సాహు మరణిస్తాడండి. సాహు మరణించిన తర్వాత తారాబాయి మనవడైన రామరాజును ఈ యొక్క చక్రవర్తిగా ప్రకటిస్తారు. ఈ రామరాజుతో ఈ యొక్క బాజీరావుకు మధ్య ఒక సంధి జరుగుతుంది. సంగోలా. తారాబాయి మనవడు రామరాజు సాహు మరణించిన తర్వాత, బాజీరావు పీరియడ్లో సాహు మరణించిన తర్వాత తారాబాయి మనవడైన రామరాజు సింహాసనం అధిష్ఠిస్తాడు మరాఠా. ఆ రామరాజుకి ఇతడికి సంగోల సంధి అనేది జరుగుతుంది. సంగోల సంధి ప్రకారం ఈ యొక్క
రాజుకు ఉండేటటువంటి పేరుకే రాజు, కానీ ఆ రాజుకు ఉండేటటువంటి అన్ని అధికారాలు సంగోల సంధి ప్రకారంగా రామరాజుకు ఉండే అధికారాలు మొత్తం ఎవరికి కట్టబెట్టబడ్డాయి అంటే బాలాజీ బాజీరావుకు కట్టబెట్టడం జరిగింది. ఈ సతారాలో రామరాజును పూణే నుంచి సతారాకు రాజధాని మార్పిడి చేసిన తర్వాత ఈ రామరాజును మనోడు బాలాజీరావు బంధించి పూర్తిగా అధికారాలు కైవసం చేసుకుంటాడు. ఈ యొక్క బాజీరావుకు సంబంధించినటువంటి సమాచారం అన్నప్పుడు ఈ ముఖ్యమైనటువంటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఇందులో బాలాజీ బాజీరావు ఈ యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన తమ్ముడు రఘోబా. సో ఆయన తమ్ముడు రఘునాథరావు అనేటటువంటి వాడు ఈ పూర్తిగా బాజీరావుకు ఈ యుద్ధంలో వెన్నుపోటు పొడిచినటువంటి వాడిగా చెప్పవచ్చును ఆయన యొక్క. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈయన తర్వాత మనకు మొదటి మాధవరావు అనేటటువంటి వారి గురించి ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం. బాజీరావు చనిపోయిన తర్వాత బాజీరావు సోదరుడు ఈ యొక్క రఘునాథరావు అనేవాడు ఈ మొదటి మాధవరావు ఈ యొక్క పీష్వా రావడానికి అడ్డుకోవడానికి శత ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దానికి కారణం ఈ యొక్క మొదటి మాధవరావుకు సపోర్టుగా ఒక మరాఠా సర్దారు నిలుస్తాడు. అతడే నానా ఫడ్నవీస్. మరాఠా సర్దారుల్లో ముఖ్యమైన వాడు, అత్యంత తెలివిగలవాడు, చాణక్యుడితో పోల్చదగిన వాడు నానా ఫడ్నవీస్ మరాఠా సర్దారుల్లో ఒకడు. ఈ నానా ఫడ్నవీస్ సపోర్టుతో ఈ యొక్క మొదటి మాధవరావు పినతండ్రి రఘోబా నుంచి మొదటి మాధవరావును వేరు చేసి పూర్తిగా అతనికి అండగా నిలిపి మరాఠా సర్దారుల సపోర్టుతో అతనికి అండగా నిలబడి బాజీరావు తర్వాత మొదటి మాధవరావును పీష్వాగా నిలబెట్టిన ఘనతను సంపాదించుకున్నాడు నానా ఫడ్నవీస్. ఈ నానా ఫడ్నవీస్ యొక్క అసలు పేరు బాలాజీ జనార్దన్ భాను. నానా ఫడ్నవీస్ అసలు పేరు బాలాజీ జనార్దన్ భాను. ఈ నానా ఫడ్నవీస్ బిరుదు ఏమిటంటే మరాఠా మఖియావెల్లి ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రచించినవాడు. ది ప్రిన్స్ గ్రంథాన్ని రచించిన మఖియావెల్లితో ఇతను పోల్చారు. అంత రాజనీతిజ్ఞుడు ఇతను కూడా అతనిలాగా, అందుకని అతనితో పోల్చారు. కాబట్టి అతని బిరుదు మరాఠా మఖియావెల్లి అనేటటువంటిది. ఈ నానా ఫడ్నవీస్ యొక్క సపోర్ట్తో మొదటి మాధవరావు ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి పీష్వాగా పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇతడు ముఖ్యంగా మొదటి బాజీరావు తర్వాత ఈ యొక్క పీష్వాల్లో రెండవ గొప్పవాడిగా పేరుగాంచాడు. చివరి పీష్వాల్లో రెండవ గొప్పవాడు లేదా పీష్వాల్లో రెండవ గొప్పవాడు. మీరు ఇలా గుర్తుంచుకోండి, పీష్వాల్లో రెండవ గొప్పవాడిగా మొదటి మాధవరావు పేరుగాంచాడు. ఇతడు ముఖ్యంగా నిజాం రాజు మీద దాడి చేశాడు. అలాగే హైదర్ అలీ మీద కూడా సమర్థవంతమైనటువంటి దాడుల్ని ఎదుర్కోవడం జరిగింది. హైదర్ అలీ మీద, నిజాం సైన్యం మీద. ఇందులో ముఖ్యంగా 1763లో జరిగిన రాక్షస భవన్ యుద్ధం 1763లో జరిగిన రాక్షస భవన్ యుద్ధంలో నిజాం సైన్యాలను ఓడించి నిజాం రాజు మీద గెలవడం అనేది జరిగింది. 1763లో రాక్షస భవన్ యుద్ధంలో నిజాం సైన్యాలను ఓడించి నిజాం రాజు మీద గెలిచాడు, విజయం సాధించాడు. మరి మైసూర్ పాలకుడైన ఈ హైదర్ అలీపై 1763-64లో దాడి చేసి ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు మొదటి మాధవరావు. దీని తర్వాత కడపటి మొఘల్ చక్రవర్తుల్లో రెండవ షా ఆలం సింహాసనం అధిష్ఠించడానికి అతను ఎంతగానో ప్రయత్నించడం, అంటే రెండవ షా ఆలంని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నించి సఫలీకృతమైనటువంటి వాడిగా చెప్తాడు. సఫలీకృతం అంటే రెండవ షా ఆలం మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించడం.
ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయిన రెండవ షా ఆలంను సింహాసనం మీద ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ప్రతిష్ఠింప చేయడంలో మొదటి మాధవరావు యొక్క పాత్ర అనేది చాలా అమోఘమైనది. సో ఇక్కడ మనకి మొదటి మాధవరావు తర్వాత నారాయణరావు వచ్చాడు. ఈయన 1 సంవత్సరం మాత్రమే. సో మొదటి మాధవరావు తర్వాత వచ్చిన నారాయణరావును ఈ యొక్క హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాలనే ప్రయత్నం చేసిన వాడు రఘునాథరావు. ఈ నారాయణరావు హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠింపజేసి అని పీష్వా పదవిని అలంకరించాలనే ప్రయత్నం చేసిన వాడు ఈ రఘోబా అనేవాడు. సో రఘోబా అనేటటువంటి వాడిని నారాయణరావు నిజమైనటువంటి పీష్వాగా ఉండేవాడిని చంపడంలో రఘోబా అనేటటువంటి వాడిని ప్రధాన శత్రువుగా భావిస్తాడు నానా ఫడ్నవీస్. అందులో భాగంగానే నారాయణరావుని రఘోబా అనేటటువంటి వాడు చంపేసినప్పుడు ఈ నారాయణరావు యొక్క కుమారుడైన రెండవ మాధవరావు నారాయణరావు కుమారుడైన రెండవ మాధవరావు అనేటటువంటి వాడిని నానా ఫడ్నవీస్ సింహాసనాన్ని అధిష్ఠింప చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో రఘోబాను ఎదుర్కొని రఘోబా కుట్రలు భగ్నం చేస్తూ ఈ యొక్క రెండవ మాధవరావును నానా ఫడ్నవీస్ పీష్వాగా అటు ఆంగ్లేయుల చేత ఈ యొక్క సాల్బే సంధి ప్రకారం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా ఈ యొక్క బ్రిటిష్ వారు మద్దతిచ్చిన రఘోబాను అటు ఆంగ్లేయులను ఈ యొక్క మన మరాఠా పీష్వాలు నానా ఫడ్నవీస్ మరాఠా సర్దారు మహదాజీ సింధియా వంటి వాళ్ళ నేతృత్వంలో రఘోబాకు సపోర్ట్ చేసిన ఆంగ్లేయులను మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఓడించి ఆంగ్లేయుల చేత సాల్బే సంధి చేసుకొని సాల్బే సంధి ప్రకారంగా రఘోబా కుట్రను భగ్నం చేస్తూ రెండవ మాధవరావును ఈ నానా ఫడ్నవీస్ సాల్బే సంధి ప్రకారంగా రెండవ మాధవరావును నారాయణరావు కుమారుడైన రెండవ మాధవరావును పీష్వాగా ప్రకటించడం అనేది జరిగింది. ఇక పీష్వాగా ప్రకటించిన తర్వాత పీష్వాగా సింహాసనం అధిష్ఠింపజేసిన తర్వాత ఇక నేను చేయబట్టే వీనికి వచ్చింది, నేనే తోపు అన్న రేంజ్లో నానా ఫడ్నవీస్ గాడు పీష్వాగా ఉన్న రెండవ మాధవరావును సింహాసనం మీద కూర్చోబెట్టి పెత్తనం మొత్తం వీడే చలాయించేవాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా నానా ఫడ్నవీస్ నిర్ణయమే ముఖ్యమైపోయింది రెండవ మాధవరావు కాలంలో. ఎవరి కాలంలో? రెండవ మాధవరావు కాలంలో. అటువంటి పరిస్థితుల్లో రెండవ మాధవరావు ఈ నానా ఫడ్నవీస్ ప్రాబల్యం అనేది పెరుగుతుంది. ప్రాబల్యాన్ని తట్టుకోలేకపోయాడు, తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. పేరుకు రాజు, పరిపాలన మొత్తం ఈ యొక్క నానా ఫడ్నవీసే తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతిదీ కూడా అతనికి సమాచారాన్ని అందించి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అతని ప్రాబల్యం ఎక్కువ, నానా ఫడ్నవీస్ ప్రాబల్యం ఎక్కువ కావడం. మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అతడి ఒత్తిడి తట్టుకోలేకపోవడం వలన నానా ఫడ్నవీస్ ప్రాబల్యాన్ని కాదనలేక మెయిన్ కారణం చేత రెండవ మాధవరావు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకోవడంలో భాగంగానే తను మరణ వాంగ్మూలం ఇస్తాడు రెండవ మాధవరావు. మరణ వాంగ్మూలం చనిపోయే ముందు ఇచ్చేటటువంటిది మాట కానీ ఆజ్ఞ శాసనం. సో ఆ రెండవ మాధవరావు చనిపోయే ముందు ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా రెండవ మాధవరావుకు సంతానం లేదు కాబట్టి ఈ యొక్క ఆయన మరణ వాంగ్మూలం ప్రకారంగా ఆంగ్లేయులు
ఆయన ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారంగానే ఆంగ్లేయులు రెండో మాధవరావుకు సంతానం లేదు కాబట్టి ఈ రఘునాథరావు కుమారుడైన రెండవ బాజీరావును పీష్వాగా నియమించడం అనేది జరిగింది. అలా రఘునాథరావు అనగా రఘోబా కుమారుడైన రెండవ బాజీరావు పీష్వాగా నియమించబడతాడు. రెండవ మాధవరావు సంతానం లేకపోవడం వలన రెండవ మాధవరావు ఇచ్చిన మరణ మాంగూలం ఆధారంగా అలా పీష్వాలో చివరివాడిగా పేరుగాంచాడు రెండవ బాజీరావు. ఇతడు రఘోబా అలియాస్ రఘునాథరావు కొడుకు. మరి ఇటువంటి పీష్వా రెండవ బాజీరావు కాలంలోనే నానా ఫడ్నవీస్ 1800 సంవత్సరంలో మరణించాడు. ఇక పీష్వాల కష్టాలు మొదలయ్యాయి. 1800 నానా ఫడ్నవీస్ మరణం అనేది ఇతని కాలంలో సంభవించింది. పూర్తి స్థాయిలో ఇతని కాలంలోనే నానా ఫడ్నవీస్ మరణం సంభవించడంతో ఇక్కడ రెండవ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనేవి సంభవించడం జరిగింది. ఇతని కాలంలోనే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఈ రెండవ బాజీరావు కాలంలోనే సంభవిస్తాయి. రెండవ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధాలు. సో చివరిదైన మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఈ యొక్క బాజీరావు ఓడిపోవడంతో 1818 జూన్ 3వ తేదీన ఆనాటి గవర్నర్ జనరల్ మార్క్వీస్, బెంగాల్ గవర్నర్, మన బ్రిటిష్ గవర్నర్ జనరల్ మార్క్వీస్ ఏస్టింగ్, ఇతన్ని లార్డ్ ఏస్టింగ్ అంటాం. మార్క్వీస్ ఏస్టింగ్ అనేటటువంటి వాడు ఆ టైంలో గవర్నర్ జనరల్. వీడు రెండవ బాజీరావును మూడో ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఓడించి మరాఠా సర్దారుల కూటమిని అందరినీ కూడా ఓడించి 1818 జూన్ 3లో ఇక పీష్వా పదవి ఉండదు అంటూ పీష్వా పదవిని రద్దు చేసి రెండో బాజీరావుకి సంవత్సరానికి 8 లక్షల భరణం ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకుంటారు. 8 లక్షల భరణం ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకుంటారు. దేని ప్రకారం అంటే మాండస్సోర్ సంధి ప్రకారం బ్రిటిష్ వాళ్ళు 1818 జూన్ 3న పీష్వా పదవిని శాశ్వతంగా రద్దు చేస్తారు. చివరి పీష్వా అయిన రెండో బాజీరావును పెన్షనర్గా మార్చి సంవత్సరానికి 8 లక్షల భరణం ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకుంటారు మాండస్సోర్ సంధి ప్రకారం. అలా 8 లక్షల భరణం ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకొని బాజీరావును పూణే నుంచి ఎక్కడికి పంపిస్తారంటే కాన్పూర్లోని బిత్తూరుకు పంపుతారు. ఇక మన ఈ యొక్క ఏదైతే ఉందో అత్యంత కీలకమైన మరాఠా సామ్రాజ్యాన్ని బాంబే ప్రెసిడెన్సీగా మార్చడం జరుగుతుంది. మరాఠా సామ్రాజ్యంలోని భూభాగాలను బాంబే ప్రెసిడెన్సీగా మారుస్తారు. బాంబే ప్రెసిడెన్సీగా మార్చిన తర్వాత ఈ సతారా చుట్టుపక్కల ఉన్న భాగాలు, అంటే సతారా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భాగాలను కలిపి సతారా అనే ఒక చిన్న రాజ్యాన్ని, ఇది సతారా అండి మెయిన్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాలు కలిపి దీని ఒక రాజ్యంగా తయారు చేసి ఈ సతారా ప్రాంతం మీద శివాజీ వంశానికి చెందిన ప్రతాప్ సింహ్ అనేటటువంటి వ్యక్తిని పాలకుడిగా నియమిస్తారు. అంటే మరాఠా సామ్రాజ్యంలో కొన్ని ముఖ్యమైన సతారా అనేటటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చిన్న చిన్న భూభాగాలు ఉంటాయి. ఆ చిన్న భూభాగాలను సతారాలలో కలిపి సతారాను ఒక రాజ్యంగా ఏర్పాటు చేసి ఆ సతారాకు పాలకుడుగా శివాజీ వంశానికి చెందిన ప్రతాప్ సింహను అనే వ్యక్తిని పాలకుడిగా నియమిస్తారు. ఇక ఈ సతారాని 1848 నాటికి అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా లార్డ్ డలౌసీ 1848లో ఈ సతారా ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన మొట్టమొదటి ప్రాంతం సతారా 1848. ఇక్కడ మరాఠా సామ్రాజ్యంలో
ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీగా మార్చినప్పుడు సతారా ప్రాంతం మీద పాలకుడుగా ప్రతాప్ సింహ ఉన్నాడు. ఆ టైంలో 1818 టైంలో 1848లో ఇక్కడ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం సతారాను డలౌసీ బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపినప్పుడు అప్పుడు చివరి పాలకుడు ఎవరుగా ఉన్నాడయ్యా అంటే మరాఠా చివరి పాలకుడు, అంటే సతారా ప్రాంతం మీద చివరి పాలకుడు ఎవరంటే రెండవ షాజీ. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం తర్వాత ప్రతాప్ సింహ తర్వాత రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం 1848లో డలౌసీ సతారాను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసినప్పుడు అప్పుడు సతారా పాలకుడు మరాఠా చివరి పాలకుడు ఎవరంటే అప్పుడు మీ ఆన్సర్ రెండవ షాజీ అని చెప్పాలి. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం తర్వాత ప్రతాప్ సింహ అని చెప్పాలి. 1848 అప్పుడు ఎవరంటే రెండవ షాజీ అని చెప్పాలి. దీంతో మనకు టోటల్గా వీళ్ళు పీష్వాలని పూర్తిగా ఈ యొక్క పదవిని అంతం చేసి సతారా ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇలా పీష్వాల యుగం అన్నప్పుడు వీటికి సంబంధించిన అంశాలు మీ మైండ్లో పెట్టుకుంటే మనకు ఒక మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి.